ఆల్ గురుకుల ఎంప్లాయీస్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధ్యక్షుడిని. నా పేరు నరేందర్ తుమ్మ. ఈ గురుకులాలలో ఏదైతే ఉన్నదో అందరికీ చాలా డిస్లొకేటెడ్ అనే ప్రాబ్లం, అంటే స్థానికత కోల్పోయడం అనే ప్రాబ్లము ఫస్ట్ టీజీటీ కాంచి స్టార్ట్ అయింది. ఒకరొకరిని 400, 500, 300 ఇట్లా చాలా దూరంలో వేశారు అన్ని గురుకులాలలో. ఎస్పెషల్లీ సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్న గురుకులాలలో టీజీటీలు, ఎన్ఆర్టీలు, లేటెస్ట్గా ఏదైతే రెగ్యులర్ అయ్యారో ఎన్ఆర్టీలు, వాళ్ళకి అసలు సంబంధం లేని ఈ 317 జీవో పెట్టి ఒకరొకరిని 150, 300, 400 కిలోమీటర్ల దూరంలోకి కూడా వేయడం జరిగింది. దీనివల్ల టీచర్లు వాళ్ళ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించలేకపోవడమే కాకుండా వాళ్ళ పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా స్థానికతను కోల్పోతున్నారు. ఇంకా వృద్ధులైన తల్లిదండ్రులు ఏదో బంధువులకు ఏదైనా జరిగినా ఏదున్నా కూడా వీళ్ళు అటెండ్ కాలేక, ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ చేయలేక, ఫ్యామిలీకి దూరంగా ఉండి వివిధ రకాలైన మానసికమైన రోగాలతో కూడా సతమతమయ్యే స్థితిని తీసుకొచ్చిరు. ఎస్పెషల్లీ తెలంగాణలో ఉన్న అన్ని గురుకుల ఎంప్లాయీస్కి ఎవరికైతే స్థానికతకు సంబంధించి ఉన్న గైడ్లైన్సెస్ ఉన్నాయో వాళ్ళు ఇంతవరకు ఒక బీజీ మీటింగ్ పెట్టి ఈ 317 అడాప్ట్ చేసుకున్నది లేదు. 317 అని చెప్పేసి ఉపాధ్యాయులను ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి నచ్చిన స్కూల్లోకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎలాంటి గైడ్లైన్స్ను పాటించిన దాఖలాలు కూడా లేనట్టుగా మా దృష్టికి వచ్చింది. మేము పలుమార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినాము, సెక్రటరీల దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. కాకపోతే గురుకులాల మీదనే ప్రభుత్వం ఫోకస్ చేయడం వల్ల గురుకుల టీచర్లు మళ్ళీ బయటకు వస్తే ఇంకా ఏదో జరిగిపోతుందనే భావన ఉంటుందని మేము మా విధులకును ఎలాంటి ఆటంకం కలగకుండా మేము మా విధులు నిర్వహిస్తూనే మా యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. టీజీటీలు ఎవరైతే ఉన్నారో, పీజీటీలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రిన్సిపల్స్ ఇతర వాళ్ళు అడిగిన స్థానికతను, వాళ్ళ రూల్స్ ఏదైతే ఉన్నదో పాటించేసి తక్షణం వాళ్ళ స్థానికతను వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ పిల్లల స్థానికతను కోల్పోతున్నారు. వాళ్ళకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్నది. వాళ్ళకి సమయ పాలన కూడా మార్నింగ్ 8 o'clock చేసిరు గురుకుల టీచర్లకు. ఎక్కడ కూడా లేదు. ఏ ప్రభుత్వం కూడా 8 గంటలకు స్కూల్ పెట్టిన దాఖలాలు లేవు. గవర్నమెంట్ స్కూల్ని దాన్ని 9 గంటలకు చేయమని డిమాండ్ అందరూ ఉపాధ్యాయులు, పిల్లలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే 8 o'clock స్నాక్స్ తిన్న పిల్లగాడు 12 o'clock వరకు ఎలాంటి స్నాక్స్ తినకుండా ఉండడం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. వారికి చెప్పినాము, వారి దృష్టికి తీసుకెళ్ళినాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మేము అనుకుంటున్నాము. అత్యంత త్వరలో గురుకుల ఎంప్లాయీస్కి కూడా 317 నుంచి విముక్తి కల్పిస్తుందని, మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం చేయదని నేను బలంగా నమ్ముతున్నాము. మేము బలంగా నమ్ముతున్నాము. మా కోరిక ఈ అసెంబ్లీ సెక్షన్లోనే నెరవేరుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా నుంచి వచ్చినాం సార్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నల్గొండ జిల్లాకు అలాట్ అయినాం. సో అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్న వర్క్? నేను 12 years నుంచి చేస్తున్నాను టీచర్గా. 12 years నుంచి ఇది లేదు, అంటే 12 years అంటే ఈ 317 వచ్చింది 2021లో కదా. ఈ 3 years నుంచి మేము ఈ 317 వల్ల ఎఫెక్ట్ అయినాము. దగ్గర దగ్గర రోజు ఒక 300 kilometers జర్నీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అంటే ప్రతిసారి 317 అంటే ఓన్లీ స్పౌజ్, మ్యూచువల్, మెడికల్ అనేటువంటిది ఆల్రెడీ ఒక కమిటీ వేసిరు. 317 మీద కమిటీ వేసిందే, ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిందే స్థానికత నష్టపోయిన వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకు స్థానికత కల్పించాలి అనే విషయం మీదనే మనకు ఈ సబ్ కమిటీ అనేది వేసారు. అసలు ఆ సబ్ కమిటీ రిపోర్ట్ ఏంటి, ఏం రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో ఏముంది అనేది లేకుండానే, అసలు అది పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, ఆ రిపోర్ట్లో ఏముందన్న విషయం ఎవరికి చెప్పకుండానే ఆల్రెడీ పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక 3 జీవోలు ఇచ్చి ఆ 3 జీవోలకే ఒక లైన్ యాజ్ ఫర్ సబ్ కమిటీ రిపోర్టు అని ఒక్కటే ఒక లైన్ యాడ్ చేసి మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా అవే జీవోలు ఇచ్చి మళ్ళీ స్పౌజు, మ్యూచువల్, మెడికల్ వాళ్ళకే ఇస్తామని చెప్పేసి, అంటే జరిగిన పనినే మళ్ళీ చేయడం కోసం, చేసిన దాన్నే మళ్ళీ చేయడం కోసం ఒక 10 నెలలు క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అన్ని నాయకులు, అన్ని సంఘాల నాయకులను పిలిచి మాట్లాడుకొని మళ్ళీ జరిగిన ప్రాసెస్నే మళ్ళీ చేయడం కోసం అనేటువంటి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరైతే స్థానికత నష్టపోయారో వాళ్ళకి న్యాయం చేయాలి. ప్రతిసారి స్పౌజ్, మెడికల్ అంటున్నారు. సరే, మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, మెడికల్ వాళ్ళు వాళ్ళ స్థానిక ప్లేస్లో ఉండాలి. వాళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటే చేస్తారు. ఇప్పుడు స్పౌజ్ ఉంది. స్పౌజ్ అంటే ఎట్లా ఉందనంటే, ఇప్పుడు నాన్ స్పౌజ్ వాళ్ళు ఒకరే ఎంప్లాయ్, స్పౌజ్ వాళ్ళు 2 ఎంప్లాయ్. అంటే 2 ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళేమో ఒక దగ్గరనే ఉండాలి. ఒకరు ఎంప్లాయీగా ఉన్న వాళ్ళు భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉండొచ్చు అనేనా గవర్నమెంట్ కూడా?
గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదేనా? అది కరెక్ట్ పద్ధత అంటే నాన్ స్పౌస్ వాళ్ళకు కూడా పేరెంట్స్ ఉన్నారు, నాన్ స్పౌస్ వాళ్ళకు కూడా లోకల్ ప్లేసెస్లో ఇండ్లు ఉన్నవి, స్థలాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. వాళ్ళు అంటే మాకు 2 జీతాలు లేవు, మాకు ఒకటే జీతం. ఆ ఒక జీతంతో ఇంటి దగ్గర ఉన్న ఎంతో కొంత వ్యవసాయమో లేకపోతే ఏదో ఒకటి చూసుకుంటూ బతికే వాళ్ళనేమో ఎక్కడున్నా పని చేస్తారట. 2 జీతాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఒక దగ్గరనే ఉండాలి, టౌన్లకు దగ్గర ఉండాలి, వాళ్ళకి స్పౌస్ పాయింట్లు ఇవ్వాలి. ఇవన్నీ పెట్టి వాళ్ళని అంటే నేను ఇప్పుడు స్పౌస్కి వ్యతిరేకం కాదు, వాళ్ళకు ఏ విధంగా అయితే స్పౌస్గా చేస్తున్నారో ఓన్లీ ఉద్యోగాలు చేసే వాళ్ళే భార్య భర్తలు కాదు, 2 ఉద్యోగం చేసే వాళ్ళే భార్య భర్తలు కాదు. ఒక ఎంప్లాయ్ ఉన్నా సరే ఆ భార్య భర్తలు కూడా వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, పేరెంట్స్ బాధ్యతలు ఉంటాయి, పిల్లల బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అంటే మా పిల్లల బాధ్యత కూడా మేము చూసుకోవాలి. మా పిల్లలు కూడా స్థానికత అనేటువంటిది కోల్పోతున్నారు. మేమే కాదు, మా నెక్స్ట్ జనరేషన్స్ కూడా మా స్థానికత నుంచి వేరే స్థానిక ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వీటిని రెక్టిఫై చేయాల్సిందిగా క్యాబినెట్ సబ్ కమిటీని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాం.